పరిచయంలో శివరాం గారితో మాట్లాడినప్పుడు పోయినసారి నిశ్శబ్ద విప్లవం అని ఒకటి అనుకున్నాం. నిశ్శబ్దంలో విప్లవం ఏంది? నిశ్శబ్దంలో విప్లవం ఏంది? విప్లవం మళ్ళా కావాలనిపించేది ఏంది? ఇది తమాషా. నిశ్శబ్దము విప్లవము యాక్చువల్గా ఎంటైర్లీ డిఫరెంట్ కదా. సో ఆ నిశ్శబ్దంలోనే విప్లవం ఉందని తెలుసుకొని ఆ విప్లవంకి ఎవరెవరు పూనుకుంటారో వాళ్ళందరూ చిన్నగా ఈ హై హిల్స్కి వచ్చేది మొదలుపెట్టినారు. ఇక్కడ ఏమి జరగకుండా సైలెంట్గా ముక్కు మూసుకొని ఉండేది కాదు. ఇక్కడ ఈ భూ మండలము ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలు సేఫ్గా అన్ని జీవరాశులకి సపోర్ట్ చేస్తూ బతకాలంటే ఏ మార్గం అయితే కరెక్ట్గా అవసరమో, ఏ మార్గం అయితే ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో లేకుండా, ఈ ఎకానమీ మోడల్లో లేకుండా ఎకాలజీ మోడల్ అనే ఒక అద్భుతమైన ఒక ప్రపంచానికి నాంది ఇక్కడ జరుగుతూ ఉంది. అందుకే ఇది విప్లవం అన్నాం. ఇక్కడ సైలెంట్గా లేదు. ఇక్కడ అరణ్య సృష్టి జరుగుతూ ఉంది, ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ జరుగుతూ ఉంది, ఇక్కడ పిల్లల్ని అద్భుతమైన శక్తులుగా తీర్చిదిద్దే ఒక కార్యక్రమానికి నాంది జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ ప్రజెంట్ జనరేషన్ ఎదుర్కొంటూ ఉండే ప్రతి సమస్యకి సొల్యూషను ఇది అనే విధంగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ సెక్స్ నుంచి వచ్చి అందించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రపంచానికి కావలసిన డిఫరెంట్ సొల్యూషన్స్ అన్నీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ సైలెంట్ ప్లేస్ కాదు ఇది చాలా. అందుకే నిశ్శబ్దము విప్లవము రెండు కలిపినా. దాని మీద శివరాం గారు బాగా విషయాలని చెప్పినారు. ఇది ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే విప్లవం అనేది ఒకటే సైలెంట్గా అట్లే ఉండలా. అది ఫ్లో అయితే రకరకాల ప్లేసుల్లో ఎక్కడెక్కడ అవసరమో, ఎక్కడెక్కడ ఏ మార్పులకి సంబంధించి ఎట్లా విప్లవం జరగాల అనేట్లుగా జరుగుతూ ఉంటుంది. విప్లవాన్ని ఎవరో అట్లా చేస్తే వచ్చేసి అదొక పద్ధతిగా ఆర్గనైజర్గా అట్లా ఉండదు. విప్లవం అంటే జరుగుతుంది. ముఖ్యంగా ఆ నాంది అనేది ఎక్కడో ఎక్కడ జరగాల. ఎట్లయితే లైఫ్ భూమి మీద క్రియేట్ ఒక చిన్న బ్యాక్టీరియా అణువుతోనో అమీబాతోనో స్టార్ట్ అయిందని అంటారో సైంటిస్టులు, అట్లా ఒక విప్లవం అనేది సైలెంట్గానే హై హిల్స్లో స్టార్ట్ అయింది. ఇంకెక్కడన్నా కూడా స్టార్ట్ అయ్యిండొచ్చు. ఈ ప్రపంచం మొత్తం మీద రకరకాల మహానుభావులు వ్యక్తులు ఈ ఆలోచన విధానంతో, ఈ ఎరుకతో, ఈ ప్రజ్ఞతో, ఈ అవేర్నెస్తో పనిచేస్తూనే ఉన్నారు. సో మనం కూడా ఇక్కడ అందరూ కలిసి ఈ విషయాలన్నీ మాట్లాడుకునేదానికి ఈరోజు మళ్ళా మా ఫ్రెండ్ బాలన్ను, విజయనగరం నుంచి సిద్ధస్వామి, మిగతా ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇక్కడ కలుస్తున్నాం ఈరోజు. సో రాబోయే వానాకాలానికి మనం వర్షాకాలానికి చెట్లు నాటేది అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని పిల్లలతో పెద్దలతో ఇక్కడికి వచ్చే వాలంటీర్స్ ఎవరైనా కానీ ఇక్కడ గొప్ప అరణ్య సృష్టి జరగాలని శివరాం గారు అంటుంటారు. అదే ఫ్లోలో ఆయన చెప్పడం అంటే ఆ మార్పు వచ్చేదానికి 30 ఏళ్ళు పడుతుంది. అప్పుడు నేను చచ్చిపోతా కానీ జరుగుతూ ఉంటుంది. అంటే మనం చచ్చిపోయేదాంతో సంబంధం లేదు, ఆటోమేటిక్గా జరుగుతుంది అనుకుంటే సైలెంట్గా మన పని మనం చేసుకొని పోవడమోనే ఒక గొప్ప సూక్తి ఆయన లాస్ట్ టైం మాటలో మనకు చెప్పినాడు. ధ్యాన మందిరము అక్కడ సృష్టించారు. అందుకని మనం ఈరోజు ఎలాబరేట్గా ధ్యానం అంటే ఏంటి అనే విషయము చాలా లోతుగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. విజయనగరం నుంచి స్వామీజీ, బాలన్ స్వామీజీ వీళ్ళందరూ చాలామంది ఇది ఆధ్యాత్మికానికి సంబంధించింది అనుకుంటారు ధ్యానం అంటే. శివరాం తాత ఎప్పుడు కూడా ధ్యానంలో నుంచి నేర్చుకోవడము, ధ్యానమే నేర్చుకోవటము అని చెప్తుంటారు. అందుకని లక్ష్మణ దాదాపు 4 నెలల నుంచి చాలా కష్టపడి ధ్యాన మందిరం నిర్మించారు. పనిచేసిన శ్రామికులంతా ధ్యానంలో నుంచి ధ్యాన మందిరం నిర్మించారు. శ్రామికత అంతా ధ్యానమే అంటున్నాం మనం. ప్రకృతి వనంలో నిరంతరమైన శ్రామికత నుంచి ఆర్గానిక్ ఫుడ్స్ సృష్టిస్తుంటారు, వ్యవసాయం పనులు చేస్తుంటారు, లెమన్ గ్రాస్ నుంచి నూనె తీస్తుంటారు, ఆవుల్ని పోషిస్తుంటారు,
అదంతా ధ్యానమే, సంపూర్ణంగా ధ్యానమే. అందుకని పనే ధ్యానము, కాయకష్టమే ధ్యానము అనేది మనము అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవటంలో ధ్యాన మందిరం అవసరం ఒకటి మనకు స్పష్టమవుతుంది. ఇక్కడే ఎందుకు ధ్యాన మందిరం నిర్మించాలా అని అంటే, కష్టపడి మీరంతా కొండెక్కి పైకి వచ్చారు. ధ్యానము అర్థం చేసుకోవాలంటే కొండ పైకి ఎక్కాలి. రమణ మహర్షి మౌంటైన్ పాత్ అని, రమణ మహర్షి పైన నిరంతరం ఒక మ్యాగజైన్ నడుస్తూ ఉంటుంది. అది కొండకు దారి. ధ్యానం అనేది ఒక పర్వతానికి దారి, కొండకు దారి. అందుకని ఇక్కడ కూడా హై హిల్స్కి దారి ధ్యానం. ధ్యాన మందిరము చాలా విశాలంగా, హాయిగా ఇక్కడ వచ్చిన వాళ్ళు తమని తాము అర్థం చేసుకోవటము ధ్యానంలో చాలా ప్రధానమైంది. మా ఫ్రెండ్ రెడ్డి మొన్న అన్నాడు, మనం ప్రాణశక్తి మాట్లాడుతున్నాం, అక్కడేమో ప్రకృతి వనములో అనంతమైన, నేనే కొన్ని వేల ప్రయోగాలు చూసింటాను నీళ్ళని గురించి. ఏంటి మినరల్ వాటర్ అనేది ఎట్లా తయారు చేయాలి. ఇక్కడ కూడా లక్ష్మణ ట్యాంకు నిర్మించాడు. అది మొత్తం వాన్నీళ్ళు ఒడిసి పట్టడానికి నిర్మించిన ట్యాంకు. ఇదంతా మొత్తం నీళ్ళన్నీ ఇక్కడ నుంచి వాన్నీళ్ళన్నీ ట్యాంకులో కలెక్ట్ చేసి అందరూ తాగేకి అవకాశం. ఇక్కడ చలమ శ్రీనివాసరెడ్డి ఇప్పుడు కూడా ఆ చలమ నీళ్లు బాలన స్వామికి రుచి చూడమని ప్రకృతి వనంలో ప్రతి నీళ్లు ఎవరు తెచ్చినా టీడీఎస్ మీటర్లో పరీక్ష చేసి ఇదిగో ఇది క్వాలిటీ అని చెప్తుంటారు ప్రసాద్ గారు. ఆ నీళ్లు కూడా తీసుకుపోయి చూపెడితే అది టీడీఎస్ 213 పైన ఉంది అని తెలిసినప్పుడు మనం ఎంత కష్టపడి ఇచ్చేసిన మినరల్ ఇదే కావాలంటే 150, 160 ఆ మాత్రం పెంచడానికి ఎంతో తిప్పలు పడుతూ ఉంటే సహజంగా ఉండే చలమ నీళ్ళు 213 టీడీఎస్ ఉందంటే అది ఎవరైనా గడగడ తాగితే ఎంత శక్తో. నేను ఆ నీళ్లతో బతుకుతూ ఉన్నా. పొద్దున ఒక చెంబు, సాయంకాలం ఒక చెంబు గడగడ తాగి నిరంతరము ధ్యానంలో జావ తాగుతా. ప్రకృతి వనంలో నుంచి ఇంత ఆహారము, ప్రకృతి ఆహారం పంపిస్తారు. దాన్నంతా పెరుగుతో కలుపుకొని జావ చేసుకొని గడగడ తాగేస్తాను. సాయంకాలం ఇంత మిగిలించుకొని ఆ జావతో కొర్రన్నము జావ అన్నమాట. ప్రసాద్ గారు ఎప్పుడూ చెప్తుంటారు, కొర్రలు జావ తాగండి మహాశక్తి. ధ్యానానికి ఆహారానికి చాలా సంబంధం ఉంది. సరైన ఆహారము శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. సరిగ్గా ఆరోగ్యం ఉంటే ధ్యానం కూడా మనసు బాగా కుదురుతుంది. మహాయోగులు, మహానుభావులు శరీరాన్ని నుంచి మనసును వేరే చేసి శరీరంతో సంబంధం లేకుండా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అని జీవించిన మహానుభావులు చాలా కొద్దిమంది ఉంటారేమో, రమణ మహర్షి ఇట్లా వాళ్ళు. అయితే మన బోంట్లు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే ధ్యానం కూడా బాగా కుదురుతుంది. ఎందుకంటే మనకు మన అవగాహనలో అర్థం చేసుకున్నప్పుడు శరీరం వేరు మనసు వేరు కాదు. శరీరము ఒకటే, మనసు ఒకటే. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనసు కూడా మనం అనుకున్నట్ట స్వస్థతలో ఉంటుంది. సంస్కృతంలో ఆరోగ్యాన్ని ఆరోగ్యము అనరు, స్వస్థత అంటారు. స్వస్థత అంటే మనోస్వస్థత, శారీరకమైన స్వస్థత, నాడీ మండలం స్వస్థత, సమస్తమైన స్వస్థతని స్వస్థతావృత్తము అంటారు ఆయుర్వేదంలో. అందుకని ఈ స్వస్థత ధ్యానానికి సంబంధించింది. అందుకని కృష్ణమూర్తి, జిడ్డు కృష్ణమూర్తి ఎప్పుడూ కూడా శరీరాన్ని వేరు చేయలే. ఆయనకి ఇండియాలో ఉన్నప్పుడు డాక్టర్ బాలసుందరం బెంగళూరులో రిషి వ్యాలీలో ఆయిల్ మసాజ్ ఇచ్చేవాడు. నూనె పూసి బాగా ఆయన బొక్క బోర్లు పండుకుంటే చిన్న
చుక్క నూనె కూడా బాగా రుద్ది ఇంత నూనెతోనే మొత్తం శరీరం అంతా మసాజ్ అయ్యేటట్లా చాలా పొదుపుగా పిసినారిగా నూనెని వాడి మసాజ్ ఇచ్చేవాడు. ఇస్తే మసాజ్ ఇచ్చేటప్పుడు బాలసుందరం గారు అన్నారట, అందరూ అనుకుంటున్నారు మీకు బాడీ కాన్షియస్నెస్ చాలా ఎక్కువ అని, శరీర స్పృహ మీకు చాలా ఎక్కువ, శరీరాన్ని ఈయన ఎప్పుడూ పట్టించుకుంటాడు. బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు 4 గంటలు, మరి లంచ్కి మాట్లాడుకుంటా 5-6 గంటలు, సాయంకాలం మళ్ళీ వాకు, మళ్ళీ స్నానము, దానికి ఆయిల్ మసాజు, దానికి ఒక 2 గంటలు, దాదాపు 18 గంటలు ఈ శరీర పోషణలోనే జరుగుతూ ఉంది. ఈయన ఎప్పుడు ఇది చేసేది అని అంటున్నారు, మీకు శరీర స్పృహ ఎక్కువ అంటే టకామని బాలసుందరం ఆ ప్రశ్న వేసినప్పుడు బొక్కబోర్లు పండుకున్న కృష్ణమూర్తి చివాలని లేచి కూర్చొని చేయి పట్టుకొని, బాలసుందరం యు ఆల్ హ్యావ్ మైండ్స్, దిస్ ఫెలో హ్యావ్ నో మైండ్, హీ హ్యాస్ ఓన్లీ బాడీ, హీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ద బాడీ బికాజ్ హీ హ్యాస్ ఓన్లీ ద బాడీ. మీకు అందరికీ మనసులు ఉన్నాయి, మనసుని ఎట్లా పెట్టుకోవాలా అని మీరు సతమతమై మనసు గురించి పట్టించుకుంటూ ఉంటారు. నాకు ఏ మనసు లేదు, మనసు లేనప్పుడు నాకుండే శరీరమే కదా, ఈ శరీరాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవాలా, అందుకని శ్రద్ధ తీసుకుంటున్నా. ఎవరైనా శరీరాన్ని గురించి శ్రద్ధ తీసుకోవాలా. యోగా, ఎప్పుడైనా యోగా గురించి మనం మాట్లాడదాము. బట్ మనం ధ్యానం గురించి మాట్లాడుతున్నప్పుడు ధ్యానము ఇవన్నిటినీ కవర్ చేస్తుంది, సమస్తాన్ని పట్టించుకుంటుంది ధ్యానం. అందుకని శివరాం తాత ఎప్పుడు పిల్లలతో ధ్యానం నుంచి నేర్చుకోవటం ఎట్లా అనేదే సబ్జెక్ట్ అన్నమాట. ధ్యానము నేర్చుకోవడానికి చాలా సహకరిస్తుంది. మనసు స్వస్థతగా ఉంటుంది, శరీరం స్వస్థతగా ఉంటుంది, నాడీ మండలం స్వస్థతగా ఉంటుంది. కూర్చున్నప్పుడు యోగాలో స్థిర సుఖ ఆసన అంటాడు పతంజలి. అంటే స్థిరంగా సుఖంగా ఉండేదే ఆసనం. నువ్వు ఆసనం అన్నా కానీ ఆ ఆసనము చాలా ముఖ్యమైనది. అందుకని స్థిర సుఖాసనంలో మనం కూర్చున్నప్పుడు చక్కగా మనము మనసును గురించి నిరంతరము ధ్యాసలో ఎరుకలో ఉంటున్నప్పుడు మనసు ఎట్లా పనిచేసింది అనేది. ధ్యాన అంటే యు కాంట్ ట్రై టు మెడిటేట్, మెడిటేషన్ ఈజ్ నాట్ ఏ ట్రయల్ అంటాడు కృష్ణమూర్తి. నువ్వు ప్రయత్నించి ధ్యానం చేయలేవు, అది అప్రయత్న సిద్ధం. నేను ప్రయత్నించి ఇట్లా చేసి అట్లా చేసి ఇచ్చేస్తే అది ధ్యానం కాదు. ధ్యానంలో ప్రయత్నం లేదు, అప్రయత్న సిద్ధంగా మీరు ఇక్కడ కూర్చున్నారు. సహజంగానే కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా సహజంగానే ప్రతిదీ ఎరుకలో గమనిస్తుంటారు. ఆ ఎరుకలో గమనించడమే ధ్యానం. కానీ 3 గంటలకు మొదలుపెట్టి 5 వరకు టైం పెట్టుకొని చేసేది అది కాదు. ఒక పూజా గృహమో ఇంకో స్థలమో ఏర్పాటు చేసుకొని చేసేది ధ్యానం కాదు. టైమ్స్ పెట్టుకొని చేసేది ధ్యానం కాదు. ఒకరు చూస్తున్నారు కాబట్టి మనం ఇట్లా ఉండాలా అని ప్రదర్శించేది ధ్యానం కాదు. జపమాల తిప్పేది ధ్యానం కాదు. కుంకుమార్చన చేసేది ధ్యానం కాదు. పూజలు పునస్కారాలు ధ్యానం కాదు. లేకపోతే నీ కోరికను నెరవేర్చుకునేకి నువ్వు ఏదైనా తపస్సు చేస్తే అది ధ్యానం కాదు. ఏ కోరిక ధ్యానం కాదు. మరి వర్షం కోసం ధ్యానం అంటున్నారే, అది కోరిక కాదా? అది కోరిక కాదు. సమస్తానికి సంబంధించిన, అందరూ సుఖానికి సంబంధించిన ఒక ఎరుక, ఒక ప్రజ్ఞ, అది ధ్యానం. ధ్యానము, ప్రజ్ఞ, ఎరుక ఇవి వేరువేరు పదాలు కాదు, ఇవన్నీ ఒకటే పదం. ధ్యానంలో ఎరుక ఉంటుంది. ఎరుక అంటే ప్రతిదీ అలర్ట్గా గమనించడం, నిశితంగా పరిశీలించడం. నీ ఇంద్రియాలంతా శ్రీ మహాప్రస్థానంలో కవిత, ఓ కవిత, నీకై మేలుకొనిన సమస్తేంద్రియములతో ఏది చూస్తున్నానో ఏది రచిస్తున్నానో కవిత, ఓ కవిత అంటాడు. నీకై మేలుకొనిన సమస్తేంద్రియములు అనేది ధ్యానం. ధ్యానంలో సమస్తేంద్రియాలు మేలుకొని ఉండాలి, సమస్తాన్ని గమనించాలి, సమస్తాన్ని వినికిడిలో నువ్వు వినగలిగి ఉండాలి, సమస్తాన్ని పరిశీలించగలిగి ఉండాలి. నిశితంగా
నేను ఇక్కడ కూర్చుంటే అక్కడ దగ్గ గణపతి వెలుగుపోతూ ఉంటాడు. దాన్ని మేము శిల్పారామం అని పేరు పెట్టుకున్నాం. అదంతా శిల్పాలే. మీరు దగ్గరగా పోయి చూడండి, నాకు ఒక లాఫింగ్ బుద్ధ కనపడతాడు. అక్కడ పక్క నవ్వుతూ ఉంటాడు ఒక బుద్ధుడు. కళ్ళు లొత్తలుగా ఉంటాయి, బోడి గుండు, ఇట్లా మొగము ఇట్లా ఇచ్చేసి పక్క నవ్వుతూ ఉంటాడు ఆ లొత్త మొగంతో, ఆ లొత్తల కళ్ళతో. అది లాఫింగ్ బుద్ధ. ఇంకో సైడు ఆ పక్కన చూస్తే లక్ష్మణ్ అంటుంటాడు, నాకు తాబేలు దర్శనం ఇచ్చింది అని. నిజంగా తాబేలే. రెడ్డి కూడా చూసి వచ్చాడు. నిజంగా తాబేలే. ముందరికి ఇచ్చేసి 4 కాళ్ళ పైన ముత్తిట్లా పెట్టుకొని తాబేలు ఆకారం వాళ్ళకి దర్శనం ఇచ్చింది. నాకైతే ఇక్కడ కూర్చున్నప్పుడు పొద్దున్నే మరి వినాయక ఉదయము అని పొద్దున్నే ఏంటి ఆ కళ, ఏంటి ఆ ఇది అని చూస్తే ఆ గణపతి గొప్ప దీంతో ఆ పాల భాగము, అట్లే పైన కిరీటము, చెవులు, తొండం కింది వరకు పురి తిరిగినట్ట, కళ్ళు 2 వినాయకుడు ఇట్లా కనపడినప్పుడు మరి గణనాథ్ అని ఎవరైనా పిలుస్తారు అని అంటే ఆయన చుట్టూ గణనాథులు, గణాలన్నీ ఆయన చుట్టూ బరాబరులు తీరున్నాయా అన్నట్ట గణపతి కనిపిస్తూ ఉంటే మరి దాన్ని ఏమంటాము? ఇప్పుడే ప్రసాద్ అంటున్నాడు బుద్ధుడు దర్శనం ఇచ్చినాడని. అంటే మనము దర్శిస్తాము. మనం దర్శించినప్పుడు ఆ దర్శనంలో ఏదో కనపడుతుంది. అందుకని దృష్టి, ఆ దృష్టిలో తప్పనిసరిగా సృష్టి ఉంటుంది. దృష్టి వేరు సృష్టి వేరు కాదు. అందుకని ఇక్కడ మీరు ధ్యానంలో నుంచి ఏది దర్శిస్తారో అది ఒక సృష్టిగా దర్శనమిస్తుంది. అందుకని ఈ దృష్టి సృష్టి ఇక్కడ మనకు అక్కడైతే బొమ్మకొండ దర్శనమిస్తూ ఉంది. రెడ్డి పోయి కొలిచాడు. అక్కడ 100 అడుగులు ఎత్తు మహాశివుడు. శివరాత్రికి ఆయన సంకల్పించారు. ఆయన సంకల్పం ఎప్పుడు వృథా పోదు. అది ప్రతి సంవత్సరము జరుగుతుంది. అక్కడ మహాశివరాత్రికి సరిగ్గా శివరాత్రి సోమవారము రాత్రి మహాశివరాత్రి 7 గంటలకి 100 అడుగులు ఆ పర్వతం పైన ఎత్తులో ఉండే మహాశివుడు, బొమ్మకొండ మహాశివుడు, అక్కడ జ్యోతిర్దర్శనం, శివజ్యోతి అని పేరు పెట్టారు ఆయన. ఆ శివజ్యోతి దర్శనము అందరికీ. ఇది మనుషుల్ని మూఢ విశ్వాసాల్లో పెట్టడానికి కాదు. మకర జ్యోతి అయినా, శబరిమలలో లేకపోతే అరుణాచలంలో జ్యోతి అయినా, ఇవన్నీ కూడా మనుషుల్లో ఒక విధమైన ప్రజ్ఞని జ్యోతిర్దర్శనంలో వికసింపజేయడానికి, మనసులు మేల్కొల్పడానికి సహకరిస్తుంది అంటారు రెడ్డి. అందుకని అక్కడ టవళ్ళు అంత సిద్ధం చేసుకొని నూనెలో నుంచి ఆ మహాశివుడి దర్శనము దీనికోసము శివజ్యోతి దర్శనానికి సిద్ధమవుతుంది. అది కూడా ధ్యానమే. మీకు ఆ విధంగా ప్రజ్ఞలో నుంచి, మెలకువలో నుంచి, ఎరుకలో నుంచి చూస్తే అట్లా ఆ పక్షులు ఎగిరిపోయినాయి. అప్పుడప్పుడు దగ్గరగా వచ్చి మాట్లాడుతూ ఉంటాయి ఇక్కడ కూర్చొనేవి. ఎప్పుడు తాతగారు ఇక్కడ కూర్చున్నప్పుడు, శివరాం తాత ఇక్కడ కూర్చున్నప్పుడు అవి భయాన్ని కోల్పోతున్నాయి, దగ్గరగా వస్తున్నాయి, దగ్గరగా నమ్మి దగ్గరగా వస్తున్నాయి. అవి ఎంత చురుగ్గా ఉంటాయో చెప్పలేము. ధ్యానంలో నుంచి నీకు ప్రతి శబ్దము అవగతం అవుతుంది, ప్రతి దృశ్యము సృష్టిగా భాషిస్తుంది. ధ్యానంలో జరిగేది ఏంటంటే మనసు నిర్మలంగా ఉంటుంది, నిశ్శబ్దంగా ఉంటుంది. బహుశా ఇంతవరకు చెప్పిన నిశ్శబ్ద విప్లవము అని ప్రసాద్ గారు చెప్పిన దానికి అర్థం అదేనేమో. ఆ నిశ్శబ్దంలో విప్లవం ఉంది. ఆ విప్లవము మందుపాత్రలు పేర్చే కమ్యూనిస్టు విప్లవం కాదు, అది నిశ్శబ్ద విప్లవం. ఆ నిశ్శబ్దంలోనే ఆ దృష్టిలో నుంచి సృష్టి నిరంతరమైన మార్పుకు, పరిణామానికి సంసిద్ధమవుతూ ఉంటుంది. ఇది నిరంతరమైన పరివర్తన. అందుకని ధ్యానంలో ప్రయత్నం లేదు, అప్రయత్నంగా సిద్ధించేది ధ్యానం, అప్రయాసపూర్వకంగా సిద్ధించేది ధ్యానం. ప్రయత్నం లేదు, ప్రయాస లేదు, ఊరక ఉండు. ఊరకున్నవాడు ఉత్తముండు అంటాడు వేమన్న. ఆ ఊరకు ఉండడమే ధ్యానం. నిరంతరము ఊరక నీలో నీవు నిశ్చలంగా సహజంగా నీకు కనిపించే ప్రతి దృశ్యాన్ని ఎరుకలో గమనిస్తా
అట్లే ఎరుకలో బయట ఎట్లా నువ్వు గమనిస్తావో సహజ స్థితిలో ప్రతిదాన్ని ఏది నీ గమనిక నుంచి ఏది తప్పించుకోపోకుండా అంత నిశితంగా అక్కడ మర్రి చెట్టు కింద యామిని కృష్ణమూర్తి రిషి వ్యాలీలో నృత్యం చేస్తూ ఉంటుంది. యామిని కృష్ణమూర్తి అంటే కృష్ణమూర్తి తర్వాత అంటున్నాడు, షీస్ లైక్ హర్ డాన్స్ ఈజ్ లైక్ బ్యూటిఫుల్ మిషిన్ అంటున్నాడు. ఆమె శరీరం అంట లైక్ ఎ బ్యూటిఫుల్ మిషిన్ అంటున్నాడు. ఆమె ధ్యానాన్ని గురించి కృష్ణమూర్తి టేపులో ఇదంతా ఉంది. ఆయన ఇట్లే చూస్తున్నాడు. ఇట్లే చూస్తుంటే నా ఫ్రెండ్ పక్కన కృష్ణ ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన కృష్ణశాస్త్రి. ఆయన పొలాన్ని ఇప్పుడు మొత్తము కృష్ణమూర్తి సెంటర్కి ఇచ్చారు. అక్కడే వాళ్ళు నైమిషం ధ్యాన కేంద్రం ఏర్పడింది. అది కృష్ణశాస్త్రి పొలం. స్కూల్ కోసం ఏర్పాటు చేసుకున్న పొలాన్ని ఆయన వీళ్ళకి దారాదత్తం చేశారు. నైమిషం ఇప్పుడు ఏర్పడింది. అట్లా కూర్చున్నప్పుడు కృష్ణశాస్త్రి నా పక్క నుండి చెప్తున్నారు. ఆయన చూస్తూ ఉంటారు కదా, ప్రతిదీ గమనిస్తుంటారు. పైనుండి వచ్చి కోతి పిల్లను కూడా గమనిస్తారు. ఏది ఆయన గమనిక నుంచి పక్కకు పోదు అంటున్నారు. నేను ఫస్ట్ టైం యామిని కృష్ణమూర్తి డ్యాన్స్ చూడడంలే, నేను కృష్ణమూర్తిని చూసేకి వచ్చాను అనంతపురం నుంచి. అందుకని నేను ఆయన్నే చూస్తూ ఉన్నా. ఆయన ప్రతి కదలికని గమనిస్తున్నా. ఆయన ఎట్లా కూర్చున్నాడో గమనిస్తున్నా. ఆయన ప్రతిదాన్ని నిశితంగా మొత్తం ఒకవైపు డాన్స్ చూస్తున్నాడు, పిల్లల్ని చూస్తున్నాడు, ప్రతిదాన్ని గమనిస్తున్నాడు. మెల్లిగా డాన్స్ ఇంకా ముగుస్తుందన్నంగా మరి జనం అంతా తను ముగిసేది చుట్టూ ముట్టేది ఎక్కువవుతుందని ముందుగానే తప్పించుకొని మెల్లిగా లేచిపోతున్నాడు. పోతూ ఉంటే ఆ చీకట్లో నేను ఫాలో అయినాను. చాలామంది ఇంకా డాన్స్లోనే ఉన్నారు. నేను ఆయన్నే ఫాలో అయినా. ఏం చేస్తాడా ఈ పెద్ద మనిషి, ఎక్కడికి పోతాడా అని మెల్లిగా పోతున్నాడు. డ్రైవరు పాపము కారు స్టార్ట్ కాక తిప్పలు పడుతున్నాడు. డ్రైవరు ఎవరో అక్కడ పిల్లడు ఉంటే కొంచెం తొయ్యి నాయనా స్టార్ట్ చేస్తాను అని తోస్తున్నాడు. చీకట్లో కృష్ణమూర్తి కూడా తోస్తున్నాడు. కారు కృష్ణమూర్తి కూడా తోస్తున్నాడు. నేను కూడా ఒక చెయ్యి వేసి నేను తోచాను. మొత్తానికి కారు స్టార్ట్ అయింది. కృష్ణమూర్తి మెల్లిగా నమస్కారం ఇట్లని మెల్లిగా ఓల్డ్ గెస్ట్ హౌస్ పైకి పోయి రెస్ట్ తీసుకునేకపోయినాడు. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.